ఈ భజన తప్పను గాని మరణకాలమునందు మరుతునేమో. ఆ వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యములు కప్పగా భ్రమచేత కంపబుద్భవముంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయని పిలుతునో శ్రమ చేత పిలువలేనో. నాటికిప్పుడే చేసేద నీ నామస్మరణ తలచెదను వినవయ్య ధైర్యముగను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భగవంతుడు అన్ని ఆరోగ్యాలు అన్ని సంపదలు మనకి ఇచ్చినప్పటికే మనం రోజు సత్సంగం రావడానికి ఇబ్బంది పడుతున్నాం. అందరికీ 3 పూట్ల భోజనం ఉండదేమో, అందరికీ చక్కగా కట్టుకోవడానికి బట్టలు కానీ లేదా ఉండటానికి ఇల్లు కానీ లేదా ఏ సమస్యలు లేకుండా, సమస్యలు అనేవి ఎవరికైనా ఉంటాయి కానీ ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఉన్నామంటే భోజనం ఉంది, బట్టలు ఉన్నాయి, కట్టుకోవడానికి ఉండటానికి గృహం ఉంది. ఈ ఇబ్బందులు ఏమి లేవు కదా మనకి. అయినప్పటికీ భగవన్నామ స్మరణ కోసం, సత్సాంగత్యం కోసం ఎంతో సంకల్పం ఉంటే మాత్రమే రాగలుగుతున్నాం. కొంచెం చిన్న రవ్వంత తగ్గినా సరే దూరం అయిపోవలసి వస్తుంది. బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను, కానీ మనం చనిపోయేటప్పుడు బాధ అంట. ఒక తేలి ఎవరికైనా పుట్టిందా ఎప్పుడైనా? లేదా. ఒక అనుభవం కొంతమందికి ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. చాలా బాధ. మరణించేటప్పుడు 1000 తేళ్లు పుట్టినంత బాధ వస్తుందట. 1000 తేళ్లు ఒక మనిషిని పుడితే ఎంత నొప్పి కలుగుతుందో మరణించేటప్పుడు అంత నొప్పి కలుగుతుంది, ప్రాణం పోయేటప్పుడు. మరి ఆ సమయంలో మనం భగవన్నామ స్మరణలోనో మన గురువు గారినో ధ్యానం చేసుకోవాలంటే సాధన అనేది చాలా అవసరం కదా. ఇంకా మామూలుగా ఉన్నప్పుడే మన ప్రాణం పోతుంది అనేది ఎవరు తెలియదు కదా, ఎలా పోతుందో. మీ అనుభవం మీకు ఊహ తెలిసిన నుండి ఎంతో మంది ఎన్నో విధాలుగా పరమపదించారు. కొంతమంది కొన్ని రోజుల పాటు మంచం మీద ఉన్నారు, కొంతమంది యాక్సిడెంట్ అయ్యారు, కొంతమంది ఒట్టి నీళ్లతో 40 రోజులు ఉన్నారు, కొంతమంది కళ్ళు మూతలు పడిపోయి ఒక్క ఊపిరే ఉందండి, ఒక్క ఊపిరే ఉంది, ఒక్క ప్రాణమే ఉంది అంటున్నారు. కాబట్టి ప్రాణం పోవటం కూడా అనేది తేలిక కాదు, చాలా కష్టం. పుట్టడము కష్టమే, పోవటము కష్టమే. అయితే ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి? అది ఎవరికి తప్పదు. ఎప్పుడైతే పుట్టామో పోవటం అనేది ఎవరికి తప్పదు. అదొక రోజు, ఇదొక రోజు, మధ్యలోనంతా ఒక రోజు. అందుకే 3 నాళ్ల ముచ్చట మన జీవితం. 3 నాళ్ల ముచ్చటకు మురిసేవు చిలక ముందుగతి కానవు. కాబట్టి ఉన్నప్పుడే, అన్ని ఉన్నప్పుడే మనం సాధన చేయాలి. రేపన్నదానికి రూపు లేదు, రేపన్నదానికి రూపు లేదు. ఇప్పుడే, అది కూడా యోగము ప్రాప్తం ఉంటే. ఇక్కడ ఉన్నప్పుడు కూడా కొన్ని రోజులు వచ్చేవాడిని, కొన్ని రోజులు రాలేకపోయాను. ఇప్పుడు ఎక్కడో ఉన్నాను. ప్రాప్తం ఉంటే మీ అందరూ ఎన్ని రోజులు ఉండో ఈ విషయం కోసం, వివేకానంద జయంతి అవన్నిటి కోసం అనుకుంటూ వచ్చాను. నాకు అది ఏమి తెలియదు. నేను వచ్చాను, ఈరోజు ఏదో పని మీద శ్రీకాకుళం వెళ్ళాను, ఆ దారి వెంబడి వెళ్ళాను. గురువు గారు కనపడ్డారు వీధిలో. ఢిల్లీ ఎప్పుడు వచ్చావా? నిన్న వచ్చాను. భోజనం చేసావా? లేదు. నువ్వు రావాలి భోజనంకి. నాకు ఆ ప్రసాదం ప్రాప్తమైంది. అంటే మన సంకల్పము భగవంతుని దృష్టి యందు మనం ఉంటే అది ఎలా అయినా మనకు దక్కుతుంది. దృష్టి ఉంచాలి. అందరూ వెళ్ళి చేయలేరు, అందరూ అక్కడ ఉండలేరు. అది అవకాశం అవుతుంది, అవ్వదు. అవ్వడానికి అందరికీ వెళ్ళాలనే ఉంటది, కానీ పరిస్థితుల ఆధారంగా తప్పనిసరి అన్నప్పుడు ఏం చేయలేము కదా. మనము ఒక గీత గీస్తారు, ఆ గీత నువ్వు దాటకూడదంటే నువ్వేం చేయగలవు అప్పుడు. కానీ మనసు అయితే ఉంది కదా అటువైపే. కాబట్టి భగవంతుని యందు మనసు ఉంచితే ఏదో ఒక విధంగా నీకు ప్రాప్తం అనేది లభిస్తుంది. అది ఇహంలోకంలో వస్తువైనా కావచ్చు, జ్ఞానమైనా కావచ్చు, భగవద్ దర్శనమైనా కావచ్చు.
ఉన్నప్పుడే అంత బాధలో భగవన్నామ స్మరణ మనం చేయగలమో లేదు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు చివరి కాలంలో, అంత్యకాలేజీ చివరి కాలంలో నన్ను స్మరిస్తే నన్నే చేరుకుంటారని పరమాత్మ సెలవిచ్చారు. మరి అప్పుడు గుర్తు రావాలంటే ముందు నుండి సాధన చేయాలి కదా. మామూలుగానే ఉన్నప్పుడే మనకి దైవనామ స్మరణ గుర్తుకు రాదు. అంత కష్టకాలంలో భగవన్నామ స్మరణ గుర్తుకు రావాలంటే నువ్వు ఎంత స్మరణ చేయాలి? ఆ తెలివైన ఒక ఆయన ఏం చేశారంటే వాళ్ళ పిల్లలందరికీ కూడా దేవుడు పేర్లు పెట్టారట. దామోదర, నారాయణ, మధుసూదన, గోవింద, కృష్ణ, రామ అని. ఈ కొడుకులకి అందరికీ పిలిచి ఇంకా ఆయనకి ఏదో తెలిసిపోతుంది మొత్తానికి, నేను ఇంక ఉండను, వెళ్ళిపోతాను, ఈ శరీరాన్ని విడిచిపెట్టని 6గురిని పిలిచారనమాట. దామోదర, మధుసూదన, గోవింద, నారాయణ, కృష్ణ, రామ అంటే వచ్చారు. ఏం నాన్నగారు చెప్పండి. చెప్పిన తర్వాత ఈయన ఇలా చూసి అక్కడేమో పెయ్యి ఏదో తినేస్తుంది అన్నారంట. అప్పుడు పోయింది ప్రాణం. ఇంత సమయంలో ఈ 6గురిని పిలిచి కూడా, అంటే సాధన అవసరం. ఆయన అయితే దేవుణ్ణి స్మరించాలని పిలిచారు, అప్పుడు పోవాలని ఆయన ఉద్దేశం. కానీ సాధన చేయకపోతే సాధ్యం అనేది కాదు. సాధన చేయమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. పడవెళ్ళిపోతో ఓ మానవుడా, దరి చేరే దారేదీరా, నీ జీవితమే కెరటాల పాలాయేరా. పడవెళ్ళిపోతోందిరా ఓ మానవుడా, దరి చేరే దారేదీరా, నీ జీవితమే కెరటాల పాలాయేరా. బుడగ వంటి బ్రతుకు ఇది చిటికెలోని చితుకు, బుడగ వంటి బ్రతుకు ఇది చిటికెలోని చితుకు, ఇది శాశ్వతమని తలచేమూరా, నువ్వు ఎందుకని మురిసేమూరా, ఓ యాత్రికుడా హరినామం మరువవద్దురా. పడవెళ్ళిపోతోందిరా ఓ మానవుడా, దరి చేరే దారేదీరా. తాతయ్య చెప్పారనమాట, పండుగ వస్తుందని చెంకలు కొద్దొద్దు నాయనా, 1 సంవత్సరం తరిగిపోయింది అని చెప్పారు. పండుగ వస్తుంది కదా, పండుగ వస్తుందంటే సరదాయే. ఇల్లంతా బాగు చేసుకున్నాం, పిండి వంటలు వండుతున్నాం, కొత్త బట్టలు, అంతా సరదా. చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు. పండగ పెద్ద పండగ కదా మరి మనందరికి. పండుగ వస్తుందని సంకల్పం గుర్తొద్దు. 1 సంవత్సర కాలం తరిగిపోయింది నీకు, నువ్వేం సాధించావు? ఒక్క చిన్న సహాయం చేస్తేనే ఎవరిని మర్చిపోం కదా. ఆ రోజు ఆ మనిషి ఆ సహాయం చేయకపోతే నేను ఈ పాటికి ఎలా ఉందునో, నా జీవితం ఏమైందునో, లేదా ఆపద నుండి నేను బయటపడకపోయిందినేమో అని మన ఊపిరినంత వరకు మనం గుర్తు పెట్టుకుంటాం. అప్పుడు అతను రూపాయి ఇవ్వచ్చు, ఒక మాట సహాయమే చెయ్యొచ్చు, లేదా మనం ఆ నది వెంబడి కొట్టుకుని వెళ్ళిపోతే ఒక కర్ర అయినా ఇవ్వచ్చు, ఒక బట్ట అయినా తీసి అందించవచ్చు, ఏదైనా కావచ్చు. అది రూపాయి అవ్వచ్చు, 1 కోటి రూపాయలు అవ్వచ్చు. కానీ ఆ సహాయం చేయకపోతే నేను ఇవాళ లేను అని అనుకుంటాను కొన్ని సందర్భాల్లో. అది ఊపిరినంత వరకు గుర్తు పెట్టుకుంటాం కదా. మరి భగవంతుడు మనకి ఇంత జ్ఞానం ఇచ్చారు, తింటే అరుగుతుంది, ఆరోగ్యం ఇచ్చారు, అన్ని విధాలుగా బాగుంది. మరి ఆయన కృతజ్ఞత నువ్వు ఎలా చెప్తున్నావు? ఆయన కదా చేశారు పెద్ద సహాయం, మరి ఆయనకి నువ్వు రుణం ఎలా తీర్చుకుంటావు అని చెప్పారనమాట. ఉన్నన్నాళ్ళు కూటికి, పోతే వల్లకాటికి, నమ్మకరా ముమ్మాటికి. అంత నాదని పెద్ద గుండాలు కడతావు, మట్టుతో సహా వదిలేసి వెళ్ళిపోతాం. చీపురు ముట్టుకుంటే ఒట్టుకో, మామూలు విషయమే, నిజమే. ఎవరైనా మన చీపురు తీశారనుకో, మా చీపురు ఎందుకు తీస్తున్నారు మీరు? మీ చీపురు లేదా, మీరు కొనుక్కోండి మీ చీపురు. ఒక పుల్ల కూడా మనం పట్టుకెళ్ళాం, కానీ ఉన్నప్పుడు వదలం. మనం జాగ్రత్త అవస్థలోనే ఉన్నాము, ఇంకా ఎందుకు జాగ్రత్త చెప్తున్నారని తాతయ్య అనేవారు అనమాట. అప్పుడు కుండలు వాడేవారు కదా, పంచని గొంతెని అంటారు. గొంతులున్న కుండకి దిక్కు లేదు, మట్టి కుండ కదా, పగిలిపోద్ది. ఇది అడుగు జారిన కుండ అంట. ఈ దేహానికి ఘటము కుండని పేరు. ఇది అడుగు జారిన కుండ, ఎప్పుడైనా పోతుంది. ఆ కుండకి ఎలాగైతే ఆ దిక్కు లేదో, ఇది అడుగు జారిన కుండ, ఎప్పుడైనా పోతుంది ఈ ఘటము. కాబట్టి ఉన్నప్పుడే సాధన చేయండి. పడవెళ్ళిపోతోందిరా ఓ మానవుడా, దరి చేరే దారేదీరా, నీ జీవితమే కెరటాల పాలాయేరా.
అని చెప్తున్నాను. ధన్యవాదాలు.